కరెంటు సత్యాగ్రహానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారా లేక దిగిపోతారా అంటూ కాంగ్రెస్ సర్కార్కు సవాల్ విసురుతూ జిల్లాలో నిరసనలు మిన్నంటున్నాయి. కరెంటు సత్యాగ్రహానికి ప్రజలు, రైతులు తోడయ్యారు. తమ కష్టాలపై పోరు చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సమరభేరి మోగిస్తున్న కరెంటు సత్యాగ్రహంపై స్పెషల్ ఎడిషన్. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సబ్ స్టేషన్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా రాస్తారోకో నిర్వహించింది. ఏడీకి వినతి పత్రం సమర్పించింది. ఆ రోజు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ విధంగా అయితే పరిపాలన చేసి జుట్టు పన్ను వసూలు చేసి ప్రజలను దోసుకుంటున్నారో ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి పంట చేతికి రాకముందే ఎండిపోయి నిప్పు పెట్టుకున్న పరిస్థితి చేస్తారు. డోర్నకల్ మండల కేంద్రంలోని గాంధీ సెంటర్లో విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు మహాధర్నా నిర్వహించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో విద్యుత్ ఏఈకి వినతి పత్రం అందించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని తెలిపారు. రైతులందరూ మోటార్ల కింద సీని రైతులు, గొప్ప రైతులు, అద్భుతం రైతులు ఈరోజు ఎండిపోతున్నారు. బద్వేల్ సబ్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 32,000 కోట్లకు పైగా ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం మోపినటువంటి విషయం. విజయమ్మ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తుందని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏడీఈ కార్యాలయానికి తాళం వేశారు. జడ్చర్లలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈకి వినతి పత్రం సమర్పించారు. పాలమూరు జిల్లాలో ప్రతి మండలం కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు కొనసాగాయి. కొల్లాపూర్లో ర్యాలీ నిర్వహించిన నేతలు ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలతో దద్దరిల్లింది. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆ తరువాత రాస్తారోకో నిర్వహించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనంతటి కారణం ఒక చేతగాని సీఎం ముందు చూపుగాక ఏ విధంగా కరెంటు అరేంజ్ చేసుకోవాలో తెలియక పెంచిన కరెంటు ఛార్జీలను నిరసిస్తూ వెంకటగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. స్థానిక సబ్ స్టేషన్ ముందు బైఠాయించారు. కిరణ్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ మండిపడ్డారు. విశాఖ జిల్లా అనకాపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట 2 రోజులుగా వైఎస్సార్సీపీ నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం కరెంటు ఛార్జీని తగ్గించే వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో ధర్నాలు చేశారు. మానవాహారం నిర్వహించారు. సీఎం కిరణ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. పెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నాలో మహిళలు, చిన్నారులు కూడా పాల్గొని తమ నిరసన తెలియజేశారు. దేశంలో 60 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రంలోనూ లేని దరిద్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజు దాపరించింది. ఆనందపురంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ర్యాలీగా వెళ్లిన సబ్ స్టేషన్ వద్ద బైఠాయించారు.